చర్యలు తీసుకోవాలమ్మా. ముఖ్యంగా పిఎం సార్ స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. రాష్ట్రాలకు సంబంధించిన కాదమ్మా. తిరుపతి దేవస్థానం అంటే పుణ్యక్షేత్రం అమ్మా. దక్షిణ భారతదేశానికి ఒక పుణ్యక్షేత్రం లాంటిది. తిరుపతి వెంకటేశ్వర స్వామిని 30 గంటలు 40 గంటలు వెయిట్ చేసి దర్శనం చేసుకుని బయటకు వస్తే ఆ ప్రసాదం ఉంది చూసావమ్మా. లడ్డు ప్రాణం పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి 60, 70, 80 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఆ లడ్డు అంటే అంత ఇంట్రెస్ట్. అటువంటి లడ్డు మీద ఈ సైకో బ్యాచ్, సైకో కిల్లర్లో చేతులు పడ్డాయి అని టీడీపీ అంటే చాలా బాధేసింది. కానీ ఈరోజు సిట్ నిరూపించినందుకు ఆ నీచులను ఎలా శిక్షించాలి, కంపల్సరిగా శిక్షించాలి అని ప్రతి సామాన్యుడికి, ముఖ్యంగా గోవింద స్వామి భక్తుడికి కడుపు మండిపోతుందమ్మా. ఇలాంటి పరమ నీచుల్లా ఆ పుణ్యక్షేత్రానికి వచ్చింది. ఒక ఎవరు యాంకరు అదేందో సెల్ఫీ వీడియో పెట్టిందని దాన్ని ఎట్టా మళ్ళీ తిరుపతికి రానియకుండా చేశారు. ఇలాంటి నీచుళ్ళని మళ్ళీ ఆ దేవస్థానానికి రానియకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామమ్మా. స్పందిస్తారమ్మా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా 2-3 రోజుల్లో కంపల్సరిగా స్పందిస్తారు. ఆయన చెప్పిన మాటలకి ఇలా మొహాలు ఏడబెట్టుకోవాలో తెలియని పరిస్థితులు కూడా వస్తాయి అని చెప్పేసి మేము అనుకుంటున్నామమ్మా. వదిలిపెట్టరమ్మా. ఓకేనా? ఏంటంటే ఒక్కటే కోరుకున్నాం, వాళ్ళని అరెస్ట్ చేసినా వాళ్ళని శిక్షించిన వేస్ట్. ఆ పుణ్యక్షేత్రంలోనికి ఇలాంటి పాపాత్ముల్ని అడుగు పెట్టకుండా చెయ్యాలి. అదే వాళ్ళకేసే మరణ శిక్ష లాంటిది అని మేము అనుకుంటున్నాం. ఉద్యోగం లేకుండా ఏదో పరంగా చేసుకుంటే వేరమ్మా. సైకో కిల్లర్లు అంటారు చూసావా, సైకో కిల్లర్లు అంటారే, అట్లాంటి వాళ్ళు పెరిగిపోయారు. అక్కడ తీసేశారు. ఇప్పుడు టీటీడీ ఇది మారిన తర్వాత, చైర్మన్ మారిన తర్వాత చాలా మందిని తీసేశారు. ఇంకా ఉండారు, వాళ్ళని కూడా తీసేయాలి అని మేము కోరుకుంటున్నామమ్మా. ఆ లడ్డులు కూడా కొన్ని అక్కడ తయారవ్వలేదంటమ్మా. బయట కర్ణాటకను, తమిళనాడులోను తయారు చేసిన లడ్లు కొన్ని పుణ్యక్షేత్రాలకు పంపించారు అని చెప్పేసి కూడా సమాచారం వచ్చిందమ్మా. ఏది మన జూబ్లీ హిల్స్ ఉంది, పెద్దమ్మ టెంపుల్, అక్కడికి కూడా అక్కడి నుంచి వస్తాయి కానీ మధ్యలో ఏదో అయ్యింది అని చెప్పేసి చాలా విమర్శలు కూడా వచ్చినాయి అమ్మ. కాబట్టి కంపల్సరిగా చర్యలు అనేవి తీసుకోవాలి. ఆ నీచుళ్ళని మళ్ళీ ఆ దేవస్థానంలోకి అడుగు పెట్టకుండా చేస్తే అదే మరణ దండన అని మేము అనుకుంటున్నాం. కేంద్రం స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అమ్మ.